చెప్తుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. మరి మేము అనలేము అయ్యేలా ఎంఐఎం క్యాండిడేట్ గెలిపించినందుకు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం పెట్టుకొని క్యాండిడేట్ ఎమ్మెల్సీకి పెట్టలేదు, ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారు రామని మాకు అడగరాదా? మీ ఓట్లు నీకేసుకోవడానికి ఎందుకు మీరు అభ్యర్థులు పెట్టలేదనేది ఇలా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారంలోకి రాబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆపాలని మీరు తప్పుడు ప్రేరేపణలు చేస్తే ప్రజాక్షేత్ర సిరిసిల్లలో మా ఇద్దరు అభ్యర్థులకు మెజారిటీ వచ్చింది. మీ బావగారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేటలో కూడా మేమే లీడ్ చేసుకున్నాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి మీ తండ్రి చంద్రశేఖర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్చిరోలిలో కూడా టీచర్స్ ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఇలా మెజారిటీ ఓట్లు వచ్చినాయంటే ఈ కాలం కింద భూకంపం వచ్చినట్టు భయపడి కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి కూర్చొని చెప్తా ఉన్నారు. అందుకని కేటీఆర్ గారు నేను చేసే సూచన ఒకటి, సాధ్యమైతే బాగా కొట్లాడు, అప్పుడప్పుడు పోటీ చేద్దాం, అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుతాం, అప్పుడప్పుడు సూట్ కేసులు తీసుకుందామనే మీకు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతికత లేదని చెప్పి సందర్భంగా నేను కేటీఆర్ గారు సవాల్ విసిరాం. ఇవాళ మీడియా మిత్రులు అడిగారు, సార్ మీరు బీజేపీ ఎంపీ అంటున్నారు, బీజేపీ ఎంపీ అంటున్నారు, జర పేరు చెప్పుంది సార్ అని. ఇప్పుడు చెప్పలేదు, మళ్ళా చాప చెప్తారని మళ్ళీ పోయడానికి తెలిసి ఇదేమన్నా సీరియల్ ఎరామన్న కోడలు తిందిన కాపురం కొడుకు కూర్చిన సంసారం కాదు కానీ ఎంపీ పేరుంటే ఎంపీ పేరు చెప్పు. ఏదో ఒకటి మైనారిటీ కంపెనీలో పేరు తీసుకొచ్చి దాంట్లో ఏదో జరిగింది, కమిషన్ ఇచ్చిరు, లంచం ఇచ్చిరు అని మాట్లాడతారు. ఇక తెలంగాణ సమాజానికి ఒక విషయం గుర్తు చేద్దామనుకుంటున్నాను. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరు రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని తీసుకొచ్చి హైదరాబాద్ లో గచ్చిబౌలిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక పెద్ద బంగ్లా ఓపెన్ చేసి దేనికోసం సరిగంటే మీడియేషన్ చేసినందుకు అన్నాడు. ఇద్దరు కొట్లాడుకుంటే మీడియేషన్ చేసినందుకు అన్నాడు. ఇంకా ఇంకొక మాట ముందరకు పోయి చెప్తే వీళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి, వీళ్ళు బ్రోకరేజ్ చేసుకున్నందుకు అని చెప్పి దేశ న్యాయ వ్యవస్థ అనుమతించింది. అనుమతించవచ్చని ఒక పెద్ద మీడియేషన్ సెంటర్ ని గచ్చిబౌలిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓపెన్ చేసింది. ఆయాలు యాదికి రాలేదా? బ్యాంకులు లోన్ చేసే ప్రొసీజర్ తెలియదా? లేకపోతే బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే ప్రొసీజర్ తెలియదా? ఏదో కొండలు తల్లి ఎన్నికలు పట్టినట్టు మేమే ఏదో చేస్తా ఉన్నాం, మేమే కాంగ్రెస్ వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని చేసేటువంటి ఓ కుటీర ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ మీద దుబ్బెత్తాలని అనుకుంటే అయ్యా కేటీఆర్ గారు అది మీ నాన్నతోనే సాధ్యం కాలేదు, నీతోటి అంతకంటే కాదని చెప్పి సందర్భంగా మేము నిజాయితీ ఉన్నాం. మా 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కడంటే ఒక చోట అవినీతికి ఆస్కారం లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని ఆఖరికి మొన్నటి పార్లమెంట్ సెషన్ లో మీరందరూ ఒకటి, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం మీరందరూ ఒకటి వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే కూడా ఈ దేశ ప్రజల ఆకాంక్ష వక్ఫ్ బిల్లు రావాలనుకున్నాం, వచ్చినాం. వక్ఫ్ బిల్లు పాస్ చేసినటువంటి కనుక కూడా భారతీయ జనతా పార్టీ నీకు చాదరైతే కేటీఆర్ గారు, నీకు చాదరైతే హరీష్ రావు గారు జహీరాబాద్ కాడికి పోదాం. యాదకుంటారని నువ్వు మంత్రి ఉన్నప్పుడు జహీరాబాద్ దగ్గర 5 మండలాలలో జహీరాబాద్ మున్సిపాలిటీలో సుమారు 13,000 ఎకరాల వక్ఫ్ భూముల్ని డిక్లేర్ చేస్తే ఆ మండలాల్లో ఉన్నటువంటి రైతులు అనేక మంది మైనారిటీ సోదరులు ఇలా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, జగన్గా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి మా భూముల్ని కాపాడేరు, నువ్వు జహీరాబాద్ ఒకసారి వచ్చిపోరాకని అడుగుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ఓటర్ మాట్లాడు నేను ఎప్పుడు చేసినా ఏ పని చేసినా విపుల్ తలాక్ రద్దు చేసినా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిరం కట్టినా ప్రతి స్వయం సేవకుని కదా ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం, ఒకటే ప్రధానమంత్రి, ఒకటే జెండా ఉండాలని ఆర్టికల్ 317 రద్దు చేయకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. రేపు ఈ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకి ఒకటే చట్టం ఉండాలి. కామన్ సివిల్ కోడ్ కూడా తెచ్చేది భారతీయ జనతా పార్టీ, అమలు చేసేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాదు.
అందుకని అది రేవంత్ రెడ్డి చేసిన కేటీఆర్ చేసిన కాషాయం జెండా చూసి భయపడకుంది. శరణ్ గోరి వచ్చిన రోజు రేవంత్ రెడ్డి వచ్చిన కేటీఆర్ వచ్చిన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే అన్యదా శరణం నాస్తి, నాకు ఎవరు దిక్కులేరు, మీరే కాపాడుతున్న పరిస్థితి వస్తే మిమ్మల్ని కూడా కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ కి రేవంత్ రెడ్డి కూడా ఇద్దరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ సవినయంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడు వస్తాయో తెలియదు లోకల్ వాడి ఎన్నికలు, ఎప్పుడు వచ్చినా మా ఊరికి నేనే సర్పంచ్, మా ఊరికి నేనే ఎంపీటీసీ, మెదక్ మున్సిపాలిటీ ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, మేమే గెలుస్తున్నామని చెప్పి అక్కడికక్కడ కౌన్సిలర్లు ఎంపీటీసీగా ప్రిపేర్ కావాలని మిమ్మల్ని గెలిపించే బాధ్యత మళ్ళొకసారి